వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను పార్ట్ 2 రీల్స్ చేస్తున్నాను. పార్ట్ 1 కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను లాగా ఉండే హౌసెస్ని చూపించబోతున్నాను. ఇప్పుడు మీరే చూడండి. ఫస్ట్ది అంటే ఇది హౌస్ కాదు, ఫామ్ హౌస్. చెప్పడం మర్చిపోయా. ఇది అయితే 3 BHK అనమాట. ఇదిగో ఇదే గజీబో. ఇది ఎంత పెద్దకుంది. ఇలా ఇక్కడే వెల్కమ్ ఉంది. అండ్ ఇది కిచెన్. ఇది పైన వాలీ హౌస్. చూడండి పైన చూడండి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న గజీబ్లోకి వెళ్ళేది కూడా ఉంది. రూఫ్ సార్ సిమెంట్ బోర్డ్స్ ఏంటిది? ఇక్కడ లోపల అయితే ఇప్పటికీ అంబ్రెల్లాస్ ఉన్నాయా? ఏం అంబ్రెల్లాస్ ఉన్నాయి. ఓకే, డ్రా ఇది బయట అండ్ ఇది పోతా. అండ్ ఇక్కడ మౌంటైన్ అండ్ ఇక్కడ బాత్రూమ్ సేమ్. ఇక్కడ వెళ్ళడానికి ఒక కిటికీ కూడా ఉంది. కిటికీ బాల్కనీ. అవుట్డోర్ ఫిట్టింగ్ ఆప్షన్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ వరకే 300 2000 అంటే అండ్ అది కూడా ఒక హౌసే కాదు. 900 స్క్వేర్ యార్డ్స్. ఇది హౌస్ మీకు అంతే వస్తుంది సార్. 900 yards 85/93. ఓకే, నెక్స్ట్ హౌస్కి వెళ్తున్నాం మనం. నెక్స్ట్ హౌస్ ఇంకో బెడ్రూమ్ ఉంది. సారీ, మర్చిపోయాను. ఇదిగో ఇదే ఇంకో బెడ్రూమ్. పడాలనేది కాన్సెప్ట్. వర్షం పడితే వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతాయి. ఎలా వెళ్తాయి? బయట అవుట్లెట్స్ ఉన్నాయి, వాటర్ వెళ్ళిపోతాయి మొక్కలకి. ఓహో, కిచెన్ బనానా టైల్స్ లాంటివి. ఏది దీని పేరేంటి అసలు? అండ్ ఇక్కడ ఏంటో నాకు తెలీదు, తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ కూడా ఉంది. అండ్ ఈ టైల్స్ని కింద వాడారు అనమాట. ఇదిగో, సో ఇదే అవుట్ సైడ్ ఇలా టైల్స్ వేసి పెట్టారనమాట. చూడండి, వీళ్ళు మా డాడీతో ఫోటో తీస్తున్నారు. చూపిస్తే ఒకవేళ మనం ఒకసారి చూస్తే అమ్మా అక్కడ ఒక చిన్న పార్క్ ఏరియా లాగుంది. అది బ్లూ. ఓకే, ఇదే నెక్స్ట్ హౌస్. ఇది 2 BHK.
అంటే దీని డిజైన్ ఏంటి అసలు? అండ్ ఇది ఒక సోఫా అనమాట. ఇద్దరు చిన్న డైనింగ్ స్పాట్, చిన్న కిచెన్, అండ్ ఇది ఒక చిన్న బెడ్, ఏసీ, అండ్ డోర్స్ వస్తాయి, డోర్స్ శానిటరీ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ వస్తాయి అంతే. ఇంకేం రావు. మన బెడ్స్ ఇక ఇట్లా ఆర్ట్ ఇదంతా రావు. ఫర్నిచర్ ఇలాంటివన్నీ రావు. ఇప్పుడు ఇది రావులే. ఓకే, ఇది సెట్టింగ్ అంటే అవి రావు, రావు అట్లా. అదే ఫర్నిచర్ రావు. ఇంటీరియర్స్లోనే ఏం రావు, అసలు ఏం రావు. ఇంటీరియర్స్లో అంటే ఇంటీరియర్స్ అంటే శానిటరీ ఇవన్నీ రావు. కానీ ఫ్యాన్స్ పెట్టించుకోవాలంటే ఎలా అంత పైకి? నా డౌట్. అంత పైకి ఫ్యాన్స్ పెట్టుకోవడానికి వెళ్ళదు రెడీ సూపర్ మ్యాన్ లాగా దూకెళ్తామా ఏంటి? మీరే చెప్పాలి గైస్. ఎక్కడ బాగుంది? వెయిట్ సెకండ్, ఇది ఇక్కడ ఏం చేస్తుంది? ఎనీవేస్ క్లీన్ చేస్తారు లేదాకు. ఇది డిజైన్ ఇందులో ఇదేంటి? ఇది ట్యాంకా? ఓ, పెట్టించుకోవడానికి. అండ్ అక్కడ ఒక పెద్ద హౌస్ కడుతున్నారు. అండ్ ఇలా టైల్స్ని పెట్టి డిజైన్ చేశారు. ఇదే కొంచెం చిన్న గజీబు. అండ్ ఇక్కడికి ఇక్కడ నుంచి దారి ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోవచ్చు ఈజీగా. అది ఏదో కాదు, మనం ఇందాక వెళ్ళిన హౌసే. అండ్ ఇక్కడ కూర్చోడానికి ఉంది. అండ్ ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ జరుపుకోవాలన్నా ఈజీగా ఇక్కడ కూర్చోవచ్చు. ఓకే, దీంట్లో కావాలంటే మీకు సైజ్ ఎక్కువ అంటే దీంట్లో 3 BHK ఈ రెండు బాగా ఇష్టం కాదు. అది కేరళ, ఇది కేరళ, అది బాలి. ఇది కేరళ. ఇప్పుడు మళ్ళీ దాంట్లో 2 BHK కావాలంటే 2 BHK ప్లాన్స్ అంటే ఒకటే ఇలా వచ్చేసి ఇది కలిపి ఉంటుంది. అది ఏంటంటే డివైడ్ ఇలా ఉంటుంది. అట్లా ఇదంతా కలిపి ఉంటుంది. షీట్స్లో పైన మళ్ళీ పెంకులు, మధ్యలో పెంకులు అంటే కాంక్రీట్ టైల్స్. చాలా ఏం కాదు. కావాలంటే నువ్వు ఇలా నేచర్ ఇదిగో మనకు కావాలంటే ఇక్కడ ఇలా చిన్న ప్లాంట్ని కూడా నాటుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ ఇదంతా బెటరే ఇవన్నీ. కానీ చూసుకోవచ్చు. వెయిట్ మేము వెళ్ళే దాంట్లో పక్షి ల్యాండ్ అయిపోయింది. పక్షి రాజా బింగ్ 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 బింగ్. అండ్ ఇక్కడ ఈ బర్డ్స్, ఇదే ఏం బర్డ్ మీకు కొంచెం అర్థమైతే చెప్పగలరా కామెంట్స్లో. అండ్ ఇప్పుడు మళ్ళీ మేము వేరే హౌస్కి చూపించడానికి వెళ్తున్నాం. ఓకే, ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగుందో. అండ్ దానికి ఒక ఎలక్ట్రిక్ ఫ్లవర్ దానిలాగా ఉంది. అది 1800లో ఏంటంటే బాలి 2 BHK వస్తుంది. ఇదే స్టైల్లో 3 BHK వస్తుంది. అట్లా అది డూప్లెక్స్. ఇదైతే డూప్లెక్స్ అంటారు. డూప్లెక్స్ ఆమ్లెట్స్ లాగా. అండ్
రోడ్ అయితే నీట్ క్వాలిటీయే. అండ్ ఇక్కడ హౌసెస్ అని కవర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక చిన్న మంచి పార్క్ అండ్ ఇక్కడ కూర్చోడానికి ఏదో ఇదిగో ఇక్కడ ఆటోమేటిక్ ఉంది. అండ్ అక్కడ క్రికెట్ ఆడడానికి నెట్ కూడా ఉంది. అండ్ ఇదే మన నెక్స్ట్ హౌస్. వావ్, ఎంత బాగుందో తెలుసా. అండ్ దీంట్లోనే మేము ముందా కట్టించి వెళ్తున్నాం. ఇదిగోండి, ఇదైతే చాలా కూలెస్ట్గా ఉంది. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. ఇక్కడైతే ఇక్కడ కూర్చోవచ్చు, కూర్చోడానికి ప్లేస్. వావ్, చూసారా ఎంత బాగుందో. ఓ, ఇక్కడైతే అంత సూపర్గా ఉంది. ఓ, అండ్ ఈ బెడ్ చూసాక నేను అవ్వ కావాల్సిందే ఎవరన్నా. వావ్, లగ్జరియస్. డాడీ కొన్నాం డాడీ. ఇది ఇదెంత? 3600 అన్నమాట. ఇది 3600. 210లో 3600. ఉండి ఒకసారి పైనకి వెళ్తానా, నేను ఒకసారి పైకి వెళ్తున్నాను డాడీ. ఇగో నాకు మళ్ళీ చెప్తున్నాను, మనకేం ఫర్నిచర్ ఇవ్వరు, మనమే మళ్ళీ అంతా పెట్టుకోవాలి. ఏసీ చైర్స్ ఏమి ఇవ్వరు, ఇవి కూడా ఇవ్వరు. ఏంటిది? ఇదిగో ఇదే అవుట్ ఏరియా లుక్. ఇక్కడ మనం చైర్స్ తీసుకొని కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇక్కడ ఇదంతా చూసేయచ్చు గాయస్. ఇదైతే మా డాడీ, చూడండి మా డాడీని. ఇదిగో ఇదే మొత్తం ఇక్కడైతే అదే స్టేజ్ లాగా. అండ్ ఇప్పుడు మళ్ళీ మన దాంట్లో మనం వెళ్ళబోతున్నాం. ట్రావెల్స్. అండ్ ఇదే బెడ్రూమ్. అండ్ ఇదే కరెంట్ థింగ్. బెడ్ టోటల్ ఇక్కడ ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి డాడీ చెప్పు. అండ్ ఇక్కడ కూలెస్ట్ ఇక్కడ కూడా ఒక బాల్కనీ లాగా. అండ్ ఇక్కడ ఏముంది ప్లేస్ ఇదిగోండి. ఇదిగోండి ఇంత పెద్దది. ఇదే ఫ్లాట్. ఇదే అన్నిటికన్నా టాప్ అని అనుకుంటే తప్పు. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటిదే కడుతున్నారు చాలా. ఓకే, ఇప్పుడు మేము మళ్ళీ కిందకి వేరే దగ్గరికి వెళ్ళబోతున్నాం. రా మమ్మీ. లేకపోతే మళ్ళీ చెప్తున్నాను, మనకి ఫర్నిచర్ ఏమీ రావు. ఇక్కడ ఏదో ఒకటి సరే ఇంక వెళ్దాం.
ఇప్పుడు వేరే హౌస్కి వెళ్ళిపోతున్నాము. మా మమ్మీ చూపిస్తాను. చూడండి, వీళ్ళే మా మమ్మీ డాడీ. ఇదిగో వస్తున్నారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ హౌస్కి వెళ్తున్నాం. లైట్స్ పెట్టారు. ఇదిగో చూసారా, మా మమ్మీ ఏమో దాంతో చూసారా అని ఆడుకుంటున్నట్టుంది. అండ్ ఇక్కడే బ్యాక్ డోర్ ఉంది. ఇదే బ్యాక్ డోర్ అన్నమాట. అంటే దీనికి 2 డోర్స్ ఉంటాయి. చూసారా? అండ్ ఇదే హౌస్ బ్యాక్. హౌస్ వెనకాలకి వెళ్ళి చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా కొన్ని చెట్లు ఉన్నట్టు. ఇక్కడ మనకు నచ్చిన చెట్లు వేసుకోవచ్చు. అండ్ ఇది కొంచెం బెస్ట్ హౌస్ అన్నిటికల్లా. అంటే ఉండండి, నేను మీకు మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తా. వాళ్ళు చూపించలేదు కదా. ఇదిగోండి, మా మమ్మీ డాడీ దీని నుంచి మళ్ళీ బయటకు వస్తున్నారు. దానికి ఒక కీ ఉంది. 300 స్క్వేర్ యార్డ్. ఓకే, రండి. ఇది 900 స్క్వేర్ యార్డ్స్. ఇది 900 స్క్వేర్ యార్డ్స్ అంట. ఒకసారి పార్క్ వెళ్ళొచ్చు కదా. ఓకే, ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళందరూ వీకెండ్ వస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు? ఇదిగోండి, మనం నెక్స్ట్ హౌస్కి వెళ్తున్నాము. లేకపోతే హౌసెస్ అన్ని కవర్ చేసేసాము. అంటే తెలుసుకుందాం. గాయ్స్, అయితే చాలానే అలసిపోయా. ఇదిగో ఇవే మనం తిరిగిన హౌస్. అండ్ ఇక్కడైతే ఇంకా చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్లో ఉంది. మనకి ఇండివిజువల్గా బోర్ అవసరం లేదు. సో అండర్ సంపులు ఉంటాయి అన్నమాట. దాంట్లోంచి వాటర్ అలా సప్లై అవుతుంది. సో అట్లా ఇదిగోండి, వాటర్ అలాగే అండర్గ్రౌండ్ ఉంటుంది సార్. అండర్గ్రౌండ్ సంపులు బోర్ సార్. ఇదిగోండి, మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసాం. వచ్చాం జస్ట్ సెకండ్ సార్. ఇంకో పర్సన్ వస్తారనమాట. ఒక్క నిమిషం. ఓకే. హలో. ఓకే గాయ్స్, ఇప్పుడు ఇంకో పర్సన్ వస్తారంట వాళ్ళకి. డాడీ, ఈ లోపు ఒక పార్క్ వెళ్దామా? ఇది బయట ఈ లోపు. అరే డాడీ, ఇప్పుడు చూడండి, దీని బ్యాక్ సైడ్ శివని. ఇదేంటో, ఏది ఎత్తుకుంటా. ఇది ఇంత బరువు ఉంది. ఇదిగోండి, ఇది చూపిస్తున్నా. మమ్మీ డాడీ, ఇప్పుడు మనం ఒకసారి పార్క్ వెళ్దాం డాడీ.
వద్దమ్మా లేట్ అవుతుంది. అబ్బా కాసేపు పద. వీళ్ళు తీసుకెళ్ళి వెళ్ళిపోవాలి. అబ్బా కుమార్ మీరేనా? ఒకసారి. నేను ఏదేమి చూసారు సార్ విల్లాస్ డూప్లెక్స్ చూసారా? అరే ఒకసారి పార్క్ వెళ్దాం. పార్క్ చూడలేదు మేము పార్కే చూడలేదు. అయితే సార్ పార్క్ పద డాడీ. దగ్గరే వెళ్దాం. అందులో వెళ్దాం. ఓకే ఇప్పుడు మళ్ళీ వేరే దాంట్లో వెళ్ళబోతున్నాం మనం. మట్ డిమార్ట్. ఓ సారీ ఇదంట. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో జాగ్రత్త పట్టుకో వెనకాల ఇందాకటి నుంచి నాకు తెలుసు. సార్ ఇప్పుడు ఈ రెండు చూసారు డూప్లెక్స్ చూసారు ఫేస్ 2కి వెళ్ళారు అసలు ఫ్రూట్ గార్డెన్ వెళ్ళదా క్లబ్ హౌస్ ఓకే అది చూసేసుకొని పార్క్ వెళ్ళి బ్రో బగ్గి తీసుకెళ్ళిపో అవసరం లేదు లేదు ఆయన కార్లో వెళ్దాం అన్నాడు లేదు వాళ్ళ బాబు పడుకున్నాడు బ్రో అడగండి కానీ నేను చెప్పిన యాక్చువల్గా అప్పుడు నేను తీసుకొచ్చిన కార్లో వచ్చినాడు ఆయన ఇంకా అయిపోలేదు వీడియో. ఏం చేస్తారు సార్ ప్రొఫెషన్ ఏంటి ఓకే ఉండేది ఎక్కడ సార్ హైదరాబాద్. ఓకే చూస్తున్నారా సార్ ఇది డిబిసిపి అండ్ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ సార్ ఇది ఎక్కడ మనకి రోడ్ వచ్చేసి 40 ఫీట్ 600 900 ప్లాట్ ఏరియా టోటల్ 18 ఎకర్స్ 70 ఎకర్స్లో 316 ప్లాట్స్ 15 ఎకరాలు ఇది సూపర్వైజర్స్ సివిల్ ఇంజనీర్స్ వర్క్ సపరేట్ ఇదిగోండి ఇవన్నీ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మనకు ఎస్టేట్ అది ఇదిగోండి అది కనిపించట్లేదు కదా ఉంది కదా. ఇది కొంచెం రెడీగా ఉన్నాయి అనుకుంటా కనిపించండి. అండ్ అది కూడా ఒక సింపుల్ హౌస్. సూపర్ మార్కెట్ మెడికల్ హాల్ బ్యూటీ పార్లర్ ఇదిగోండి ఇక్కడ పైన ఇది వచ్చి రాక్ గార్డెన్ ప్రాజెక్ట్ ఇదిగో ఇది రాక్ గార్డెన్. యాక్టివిటీస్ స్విమ్మింగ్ పూల్ కానీ పూల్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంటుంది అండ్ పూల్ స్విమ్మింగ్ పూల్ కూడా రెడీగానే ఉంది. ఆర్టిఫిషియల్ డ్రైనేజ్ ఆర్టిఫిషియల్ డ్రైన్. రిసార్ట్కి వెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తాము ఇంకా మన ఇలా ఉండడమే రిసార్ట్లో ఉంది అలా ఫీల్ ఇదిగోండి ఇది ఒక హౌస్ లానే. సపోజ్ 30,000 ఎస్ఎఫ్టీ వస్తుంది సార్ G+2 ఫ్లోర్లో ముందు క్లబ్ షుబీ అండ్ అంకుల్ థ్రిల్లింగ్గా ఉండిద్దా లేకపోతే పూరింగ్గా ఉండిద్దా లేకపోతే కామెడీ ఉండిద్దా చూడాలి. పూల్ డ్రెస్ చేంజింగ్ రూమ్ పూల్ డ్రెస్సింగ్ రాక్ చేంజింగ్ రావట్లేదు గాయస్. ఇది 2 ఎకర్స్లో చేంజింగ్ 15 ఎకరాల ఎమ్యూనిటీస్ డ్రెస్ చేంజింగ్ రూమ్ 5 ఎకర్ వచ్చింది పార్క్ వచ్చింది ఇంకోటి 1.5 ఎకర్ పార్క్ చూడండి. ఒక 1 ఎకర్లో గోశాల ఉంది 1 ఎకర్లో ఫ్రూట్ గార్డెన్ ఇదిగోండి ఇదే రోడ్. అంటే ఇలా ఓపెన్ అండ్ ఇక్కడ ఒకటి ఉంది దాని మీద నీకు చూపిస్తాను. ఏ హై వెడ్డింగ్స్ అన్ని చేసుకోవచ్చు చూడండి. అది కూడా పార్కే ఎడ్యుకేషన్ వెడ్డింగ్ ఎప్పుడు చేసుకున్నప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకుంటాం ఇదిగోండి రిమైనింగ్ డేస్లో అది ఓపెన్ పార్క్ ఇందాక బాగా క్లీన్ చేసుకుని ఇది కూడా సేమ్ ఇక్కడ ఇల్లు కట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ లైన్స్ లాగిస్తున్నారు. ఇక్కడే అన్ని ప్లాన్ చేస్తున్నారు గ్యాస్. ఇదైతే ఒక గోడ ఎవరో ఇంటికి. బట్టి 90 లాక్స్ వస్తుంది రిమైనింగ్ మీరు ఇక్కడికి 5 ఎకర్ పార్క్ ఈ డెక్కర్ కిలోమీటర్ జాగింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్స్ అంటే ఇవి ఇంకా కడుతున్నారు. అండ్ ఇవేమి ఇంకా పూర్తి అవ్వలేదు. కొంచెం కొన్ని ఇయర్స్ అవుతుంది ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే వీళ్ళు ఇవి కొత్తగా చేస్తున్నారు ఇవంతా.
ఇంత కొత్తది. అండ్ ఇక్కడ ప్లాంట్స్, ఇది వెజిటబుల్ గార్డెన్. ఇది వెజిటబుల్ గార్డెన్స్. సంప్ దీనికి అన్నమాట డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెడితే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా సో మనకి టైమ్లీ వాటరింగ్ అయిపోతుంది. ఇదంతా ఆర్గానిక్ ఫార్మింగ్. అది 1 ఎకర్ ఫ్రూట్ గార్డెన్, అది కూడా చెప్తాను. మరి మెయింటెనెన్స్ కమ్యూనిటీ చేస్తుంది, మనకి కమ్యూనిటీ ఫామ్ అవుతుంది కదా సార్ అప్పుడు. హలో గాయ్స్, అమ్మని పెద్ద సహాయమే ఇదైతే. ఈ వీడియో అయితే కొంచెం లెంతీ కానీ చాలా బాగుండిద్ది. ముందు ఇదిగోండి ఇవి లైట్స్ ల్యాండ్కే కాకుండా హోమ్ లోన్ కూడా మిగతా అయితే ఫ్యాబ్రికేషన్ వస్తుంది. సో దట్ మీకు ల్యాండ్ లైట్స్ ఉంటాయి. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇల్లులు కట్టడానికి చూస్తున్నారు, చదువు కడుతున్నారు. సాయి చెప్పాడో లేదు అప్ టు 45,000 రెంట్ ఇస్తాం మనం, ఫిక్స్డ్ రెంట్. మాకు రెంట్ వచ్చినా రాకపోయినా, మాకు గిట్టుబాటు అయినా అవ్వకపోయినా అగ్రిమెంట్ ఉంటుంది మీకు. మాకు మంత్లీ 45,000 రెంట్ ఇస్తాం డూప్లెక్స్ అయితే. బాలి కేర్లో అయితే అప్ టు 25,000 నుంచి 40,000 మధ్యలో ఉంటుంది నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ బట్టి. మెయింటెనెన్స్ బాగా ఉంటుంది, మీ ఖర్చే ఉండదు. మంత్లో 4 టైమ్స్ మీరు ఇలాంటి వాడుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ మీ చుట్టాలు లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నారు, వీకెండ్లో వెళ్ళాలి, అరే నాదే రిసార్ట్లు ఉంది వెళ్దాం అని చెప్పి యూటిలైజ్ చేసుకుని 2 days మంత్లో అట్లా 4 times మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకటేసారి 4 days యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇయర్ మొత్తం కలిపి 1 month మొత్తం యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేసుకున్నాక కూడా మీకు మీ రెంట్ మీకు వచ్చేస్తుంది. మెయింటెనెన్స్ రూపాయి కట్టవలసి ఉంటుంది. ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్? వన్స్ మీరు బిల్లా కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ డే నుంచి మాకు ఇచ్చేయచ్చు, లేదంటే 1 month మీరు వాడుకుని కూడా మాకు ఇవ్వచ్చు. ఇది ఫ్రూట్ గార్డెన్ సార్, 1 acre ఫ్రూట్ గార్డెన్. ఇవన్నీ ఆర్గానిక్, ఫ్రీగా ఇవ్వరు, సేల్ చేస్తారు యాక్చువల్గా. మనకు కావాలంటే వచ్చినప్పుడు అలా తెంచుకొని వెళ్ళొచ్చు. మన విల్లాలో కూడా ఉంటాయి యాక్చువల్గా ఫ్లవర్ ప్లాంట్స్. ఉండదు అపార్ట్మెంట్ సార్ విల్లా. ఇక్కడ సార్ ఎరగడ్డ దగ్గర. ఓకే, అదే ఇంకా అన్నీ ఆఫీస్కి దగ్గర అవుతాయి. అది కొంచెం పొల్యూషన్ అని తప్పదు, ఎందుకంటే మనం అన్నీ అక్కడే కాబట్టి. ఇది తెలుసు. మేడం ఏంటి రోలు? గ్రేట్ గ్రేట్. నేను మా మమ్మీకి అక్కడే ట్రీట్మెంట్ అవుతుంది, సూపర్ స్పెషాలిటీ. ఓకే ఓకే. ఇంకా ఎర్రగడ్డ అందరికి దగ్గర అవుతుంది, మీకు ఐటీ కంపెనీస్ దగ్గర అవుతుంది. బయట వచ్చి మనం విల్లా హ్యాండ్ ఓవర్ వచ్చి 2028 డిసెంబర్లో ఇస్తున్నాము. మనం హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా 2 years కాంప్లిమెంటరీగా మెయింటెనెన్స్ ఫ్రీగా ఇస్తున్నాం. 2 years తర్వాత అంటే 2030 తర్వాత మీరు మెయింటెనెన్స్ 5,000 పర్ విల్లా ఉంటుంది. కమ్యూనిటీ ఛార్జెస్ ఉంటాయి సార్, 8 lakhs rupees. అంటే అదే మళ్ళీ అంటే ఆక్యుపేషన్ అదే ఉండదు. ఆక్యుపేషన్కి వచ్చినా రాకపోయినా వాళ్ళు మెయింటెనెన్స్ పే చేయాలి. వాళ్ళు విల్లా కట్టాల్సిందే, ఓపెన్ ప్లాట్ సేల్ చేయండి. మళ్ళీ విల్లా ఒక 10 lakhs అడ్వాన్స్ పే చేసుకుంటారు, కన్స్ట్రక్షన్ 10 lakhs. సో వాళ్ళు కట్టినా కట్టకపోయినా మనం కట్టేసి రెంట్కి ఇస్తామన్నమాట. అట్లా ఇది ఎస్టీపీ సన్ వస్తుంది. మన యూటిలిటీ వాటర్ ఉంటాయి కదా, అవి రీయూజ్ చేసి మొక్కలకి పెడతాం అన్నమాట. వాటర్ని వేస్ట్ చేయకుండా. మన బోర్వెల్ వాటర్ ఇక్కడ అంతా అండర్ గ్రౌండ్ విల్లాస్ 316 విల్లాస్. 316 విల్లాలు 70 ఎకరాల్లో. మిగతా 15 ఎకరాలు విన్నారు కదా. వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది, కానీ ఏం కాదు. మీకు ఒకవేళ వీకెండ్స్లో కావాలన్నా కానీ అవైలబుల్గా ఉంది. ఫ్రీ కాదు, ఒకవేళ మీకు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. 179 సేల్ అయిపోయినాయి. ఈరోజు ఒకటి సేల్ అయింది, 180 సేల్ అయింది.
లేదంటే జస్ట్ ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోదాం మేము. Coat. అలాగే ఇంత దూరం వచ్చాం కదా. ఉంది ఫైర్ లాగా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది సగం ట్రీ హౌస్ లాగానే పూర్తిగా కాదు. ఇండిగా ఆడుకోవడానికి ఒక కోట్. అండ్ ఇక్కడ రోడ్డు బాగానే ఉంది అనొచ్చు. ఆపోజిట్ ఇదిగో ఇది సేమ్ డిజైన్ హౌస్. ఇది సేల్ అయిపోయింది. ఇది 2 BHK ఇందాక మనం చూసాం కదా. ఇదైతే సేల్ అయిపోయింది. జస్ట్ ఇందులో ఒక బెడ్రూమ్ తక్కువ ఉంటుంది. డిజైన్ అంతా అలానే ఉంటుంది. క్లీన్ చేయడం ఎఫెక్ట్ అయితే డెవలప్ చేయడం మనది. మీకు తెలుసుకోవాలంటే ఇది ఒకవేళ కొందాం అనుకుంటే ఇక్కడికి రావాలి. అండ్ ఇదేం సేల్ కాదు, ఇక్కడే చూసేది. ఇలా ఇదిగో. ఓకే బాయ్ గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.